గార్డెన్ని ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఏవో 4 ఫైబర్ ట్రేలు కొనో, ఏవో పనికిరాని పాత్రలు పెట్టుకొనో, 4 మొక్కలు వేసుకొని, ఏవైనా ప్లాస్టిక్ సంచులు పెట్టుకొనో, 4 ఆకుకూరలు 4 కూరగాయలు అట్లా ఏవో చేసుకొని పండించవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, పూలు వీటి పండించడానికి గార్డెన్ నిర్మాణం చేసుకోవటం ఎంత ముఖ్యమో ఆ గార్డెన్ని అందంగా నిర్మించుకోవటము అంతే ముఖ్యమని నేను అనుకుంటాను. అంటే లేఅవుట్ చేసుకున్న దగ్గర నుంచి గార్డెన్ను మన రూఫ్ను చూసుకుని మొదలు గార్డెన్ నిర్మించుకోవడానికి ఒక లేఅవుట్ వేసుకోవటం దగ్గర నుంచి కనుక మనం సౌందర్య దృష్టితో కనుక గార్డెన్ నిర్మించదలుచుకుంటే, సౌందర్య దృష్టిలో నిజానికి సౌకర్యం ఉంటుంది. సౌందర్య దృష్టి అంటే కేవలం కంటికి ఆనందం కల్పించి అందంగా కలిగించేది కాకుండా అది మనం గార్డెన్ని ఎంత సౌకర్యవంతంగా ఎంత ప్లానుడ్గా నిర్మిస్తే గార్డెన్ అంత అందంగా వస్తాయి. మడులు ఎట్లా కట్టుకోవాలి, ఎటువైపు కట్టుకోవాలి, వరుసలు ఎట్లా ఉండాలి, దారులు ఎట్లా ఉండాలి, ఇదంతా లేఅవుట్ కిందకి వస్తాయి. ఈ ప్రాథమికంగా గార్డెన్ అందంగా రావడానికి మొట్టమొదలు లేఅవుట్ చాలా బాగా వేసుకోవాలి, సిస్టమేటిక్గా వేసుకోవాలి. గార్డెన్ ఎస్టాబ్లిష్ చేస్తున్న క్రమంలో మనకి సౌందర్య దృష్టి కూడా రూఫ్ గార్డెనిస్టులకు సౌందర్య దృష్టి కూడా చాలా అవసరము. ఇది ఒక అందమైన పార్కు లాగా కూడా ఉండాలి అని అనుకోవాలి. ఈ గార్డెను ఇదో ఒక మోడల్, ఇదే సమగ్రమైంది, ఇదే చాలా అందమైందని నేను చెప్పడం లేదు. కానీ నాకున్న పరిమితుల్లో నాకు తెలిసినంత మేరకు దీన్ని నేను ఒక కాన్సెప్ట్ తీసుకుని ఈ గార్డెన్ని కొంచెం ఒక పార్క్ లాగా తీర్చిదిద్దుకున్నాను. అందంగా తీర్చిదిద్దుకోవడానికి నేను శ్రద్ధ పెట్టిన. దీర్ఘకాలం మన్నికగా ఉండాలి కనుక మేము అన్ని సిమెంటు మడులు కట్టించుకున్నాం, సిమెంట్ తొట్లు తెచ్చిపెట్టాం. దాని తర్వాత ఇవి కాలమ్స్, మన రూఫ్ ఇల్లు కడితే వచ్చి ఆ కాలమ్స్ ఉంటాయి కదా, కాలమ్స్ బీమ్స్ మీద కదా ఇల్లు కట్టేది. ఈ కాలమ్స్ దిమ్మలు ఇవి యాక్చువల్గా దిమ్మలు ఇలా క్లోజ్ చేస్తారు. వీటిని చుట్టూ గోడ కట్టేసి ఆ కాలం అంటే లోపల రాడ్స్ ఉంటాయి కదా, ఈ కాలమ్స్ వచ్చినటువంటి రాడ్స్ ఉంటాయి కదా, వాటికి మేము ఇలా కట్టాం. కట్టి పైన ఒక దీన్ని ఏమంటాం మనం, టైల్స్, మాకు మిగిలిపోయిన టైల్స్ని దీని మీద ఇలా బోర్లించి, ఈ రాళ్ళన్నీ రంగు రాళ్ళన్నీ కూడా ఇసుకలో వచ్చిన రాళ్ళండి, వీటిని ఇలా అలంకరించాం. ఈ టెర్రకోట బొమ్మలు ఇక్కడ పెట్టేసాం. అదే సమయంలో ఇలా కుండీలకు కూడా మేము ఇలాగా ముగ్గులు వేసి కొంచెం చూడడానికి అందంగా చేసాం. మీరు ఆ మడులకు కూడా, ఆ మడుల గోడలకు కూడా కలర్ వేసి, టెర్రకోట కలర్ వేసి ముగ్గులు పెట్టడం. ఈ పైన కూడా ఆ గిజిగాని గూడు, అక్కడ పిల్లలు ఎవరో పాపం పీకేస్తే, ఆ గూళ్ళు పీకేస్తే ఒక గూడు తెచ్చి ఇక్కడ కట్టాము. అది పోతుంది. అయితే ఆ గిజిగాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూసాయి, గూట్లో వాళ్ళు చూసేవి. అయితే ఇది ఎత్తు తక్కువలో ఉన్నాయి కనుక అవి భయపడి ఇక్కడ ఉండేవి కావు. ఇది మేమేమో ఈ డబ్బా, మన పనికిరాని డబ్బాను మేము ఇట్లా ఓపెన్ చేసి పెట్టాం. ఇది కనుక మనం కింద వరండాల్లో కడితే ఊర పిచ్చుకలు వచ్చి ఇందులో గూళ్ళు పెడతాయి ఉంటాయి. సో అంచేత ఇది ఉన్నంతలో గార్డెన్ని అందంగా తీర్చిదిద్దడానికి నేనైతే చాలా శ్రద్ధ పెట్టాను. ఆ దృష్టితో చూసినప్పుడు మీకు ఈ గార్డెన్లో అటువంటి చాలా లక్షణాలు మీకు కనపడతాయి.